తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడటంతో ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై పూర్తి దృష్టి సారించాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించాయి. భారతీయ జనతా పార్టీ, బీజేపీ నేడో రేపో తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ సెంటిమెంట్ ను నమ్ముకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను ప్రధాన అస్త్రంగా చేసుకుని ఎన్నికలకు వెళ్లాలనే కార్యాచరణతో ముందుకు పోతోంది. అన్ని పార్టీల కన్నా ముందే అభ్యర్థిని ప్రకటించి బీఆర్ఎస్ ప్రచారాన్ని ప్రారంభించింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు పెద్దగా రాజకీయ అనుభవం లేకపోవడంతో పార్టీయే అన్ని వ్యవహారాలను నడిపిస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. కీలకమైన ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు డివిజన్ల ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించారు. వీరి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితాలు ఇక్కడ రిపీట్ కాకుండా చూడాలని పార్టీ అధిష్టానం నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రచార కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు విస్తృతంగా పాల్గొని ప్రచార వేగాన్ని పెంచనున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ హామీలు నెరవేర్చని అంశాలను హైలైట్ చేస్తూ బాకీ కార్డులతో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడడంతో ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై పూర్తి దృష్టి సారించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. వల్లి, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పట్టడంతో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలపై ప్రధాన పార్టీలన్నీ కూడా దృష్టి సారించాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీకి సంబంధించి అభ్యర్థికి సంబంధించి ఇంకా నేడు లేదా రేపు ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించేసి ఇప్పటివరకు కూడా 3 సార్లు మాగంటి గోపీనాథ్ గెలుపొందడం జరిగింది. ఆయన అకాల మరణంతో ఇప్పుడు ఏదైతే జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించి మాగంటి సతీమణి సునీతకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఇప్పటికే ప్రచారంలో ముందంజలో దూసుకుపోతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే మాగంటి సునీతకు పొలిటికల్ అనుభవం లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ అన్ని కూడా తానై వ్యవహరిస్తూ కూడా పార్టీ ప్రచార కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే డివిజన్లకు సంబంధించి 7 డివిజన్లకు సంబంధించి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను డివిజన్ ఇన్ఛార్జీలుగా కేటాయించింది. వారి ఆధ్వర్యంలోనే ప్రచార కార్యక్రమాలన్నీ కూడా సాగుతున్నాయి. ఎందుకంటే 7 డివిజన్లకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కింది స్థాయి లీడర్లను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు కూడా అక్కడ
వార్డుల వారీగా ప్రచారం కార్యక్రమాలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కూడా ప్రచారంలో పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు అదేవిధంగా కార్పొరేటర్లతో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఇప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా గ్రేటర్కి సంబంధించిన కార్పొరేటర్లు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీలు డివిజన్ల వారీగా పర్యటిస్తూ అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. ప్రధానంగా చూసుకుంటే పార్టీకి సంబంధించిన కీలక నేతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా ట్రబుల్ షూటర్గా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు ఇల్లు కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. రోడ్ షోలు అదేవిధంగా బైక్ ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతున్నా ఆ 6 గ్యారెంటీలు అమలు చేయడం లేదు కాబట్టి బాకీ కార్డు పేరుతో ఇప్పటికే డివిజన్ల వారీగా విస్తృత ప్రచారం అయితే సాగిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ఇటీవల బాకీ కార్డుల ప్రచారానికి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కూడా యూసఫ్గూడలో పర్యటించి అక్కడ ప్రతి ఇంటికి కూడా వెళ్తూ ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నా ఆ హామీలు అమలు చేయడం లేదంటూ కూడా ప్రచారం నిర్వహించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పార్టీకి సంబంధించిన అగ్రనేతలంతా కూడా ఇక నుంచి నిత్యం ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. మరోవైపు ఏదైతే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో జరిగిన ఘటన ఏదైతే ఉందో అంటే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ నమ్ముకుని బీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. కాకుంటే అక్కడ ఓటమి పాలవడంతో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కూడా సెంటిమెంట్ని నమ్ముకున్న నేపథ్యంలో అలాంటి ఏదైతే కంటోన్మెంట్ ఉప ఎన్నిక రిజల్ట్ మళ్ళీ రిపీట్ కావద్దని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతం భావిస్తుంది. అందుకోసం అని చెప్పేసి డివిజన్లకు సంబంధించి ఇన్ఛార్జీలు నియమించింది. వాటితో పాటు అదనంగా ఎమ్మెల్యేలు అదేవిధంగా కార్పొరేటర్లు కూడా నియమించడం జరిగింది. ప్రతి ఇంటికి అంటే ఈ రోజు నుంచి కూడా ప్రతి ఇంటికి పార్టీకి సంబంధించిన లీడర్లంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళకి సంబంధించి అన్ని అంశాలను కూడా వివరించాలి. ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కానీ గతంలో కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధి అన్ని అంశాలను ప్రస్తావించాలి. ప్రతి ఇంటికి బీఆర్ఎస్ లీడర్ వెళ్ళాలి అని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి కూడా విస్తృతస్థాయి ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకైతే పార్టీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మరోవైపు మాగంటి కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డివిజన్ల వారీగా పర్యటిస్తూ మాగంటి గోపీనాథ్ చేసిన సేవలను గుర్తు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ను ప్రకటించడం ఆయా నవీన్ యాదవ్ బలమైన అభ్యర్థిగా ఉండటంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 3 మంత్రులు డివిజన్లోనే పర్యటిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతినిత్యం చేపడుతున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అభివృద్ధిపైనే దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ను నమ్ముకున్న పరిస్థితి ఉంది. ఏదైతే మాగంటి గోపీనాథ్కి సంబంధించి ఆయన అకాల మరణం కానీ ఆయన 3 సార్లు వరుసగా హ్యాట్రిక్ సాధించిన పరిస్థితి ఉంది కాబట్టి ఆయన చేసిన అభివృద్ధి పనులు అదేవిధంగా గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని చెప్పేసి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతేనో ఆ హామీలు అమలు చేయట్లేదు ఆ అంశాన్ని కూడా ప్రజలకు పూర్తిగా వివరించాలని చెప్పి బాకీ కార్డులతో ఒక ప్రచార కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని చెప్పి పార్టీ అధిష్టానం భావిస్తుంది. అందుకోసం చెప్పి పార్టీ అగ్రనాయకత్వం కూడా ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని చెప్పేసి వాటికి సంబంధించిన బైక్ ర్యాలీలు కానీ అదేవిధంగా రోడ్ షోలు అదేవిధంగా పాదయాత్రలు కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. అందులో భాగంగా రోజుకొక ఏరియాలో పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా విస్తృత ప్రచారం సాగించాలని చెప్పి నిర్ణయించారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎవరున్నారో వాళ్ళకు కూడా డివిజన్ బాధ్యతలు ఇచ్చారు. వాళ్ళంతా కూడా పార్టీకి సంబంధించిన డివిజన్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ ఆధ్వర్యంలో పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీటితో పాటు అగ్రనాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తుంటే త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాత్రం పార్టీ గులాబీ జెండా ఎగరేయాలని చెప్పేసి గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. అధికార పార్టీ ఏదైతే కొంత వాళ్ళకి ఫెచ్చింగ్ అంటే అధికార పార్టీ ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికల్లో వాళ్ళకి ఫెచ్చింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని చెప్పేసి పార్టీ అగ్రనాయకత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ప్రతిరోజు కూడా అంటే ఒక లీడర్ వచ్చేసి 25 కుటుంబాలను కంపల్సరీగా కలవాలి. వాళ్ళందరికీ సంబంధించి అంటే వాళ్ళ బాధలు ఏమున్నాయి, వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి, గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనే అన్ని అంశాలను కూడా వాళ్ళకి వివరించాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగా ప్రతి లీడరు 25 కుటుంబాలను కంపల్సరీగా కలవాలి. ఇది పార్టీకి సంబంధించిన లైన్గా తీసుకొని చేయాలని చెప్పేసి నిర్ణయించారు. వాళ్ళని మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత అంతా కూడా డివిజన్ ఇన్ఛార్జీలకి కేటాయించడం జరిగింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సంబంధించి విస్తృత కార్యక్రమాలు అయితే నిర్వహిస్తుంది. మరోవైపు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు కూడా ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ ప్రతిరోజు కూడా నిత్యం పార్టీ ఏదైతే ప్రచార కార్యక్రమాలు ఇస్తుందో వాటన్నిటిని కూడా మానిటరింగ్ చేసేందుకు ఒక మీటింగ్ కూడా రివ్యూ మీటింగ్ డైలీ ఒక రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. దీంతో ఇప్పుడు పార్టీ ప్రచార కార్యక్రమాలు అయితే విస్తృతంగా సాగే అవకాశాలుగా కనబడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళు రామ్ నరేష్ అలాగే బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థుల కన్నా ముందే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడం వెనుక ఉన్న వ్యూహం ఏంటంటారు? ఇక్కడ
కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీజేపీ అభ్యర్థులకు అన్న ముందే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత వేరే అభ్యర్థిని పెట్టవచ్చు, కానీ పార్టీ మాత్రం సెంటిమెంట్ని నమ్ముకుంది. మాగంటి గోపీనాథ్ 3 సార్లు విజయం సాధించారు కాబట్టి ఆయనకి ప్రజల్లో అక్కడ బస్తీల్లో ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం కానీ ఆయన అక్కడ చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతున్నా ఆ నేపథ్యంలోనే మాగంటి కుటుంబం నుంచే టికెట్ ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నించారు. అందులో మాగంటి సునీతనే ప్రకటించాలని చెప్పి నిర్ణయించారు. అయితే మాగంటి గోపీనాథ్ బ్రదర్ వజ్రనాథ్ కూడా టికెట్ కోసం పోటీ చేసినప్పటికీ కూడా మాగంటి కుటుంబం నుంచి ఇస్తేనే బాగుంటుంది, సెంటిమెంట్ పండుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధిష్టానం భావించింది. అందులో భాగంగానే మాగంటి సునీతకు కేటాయించింది. అందరికన్నా ముందుగానే ఆమెకి టికెట్ కేటాయిస్తూ కూడా ప్రచార కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మాగంటి కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహిస్తుండగా పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా అక్కడ వారికి అండగా ఉండి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 అగ్రనేతలు పోటీ పడ్డప్పటికీ నవీన్ యాదవ్ వైపే పార్టీ మొగ్గు చూపింది. అయితే మిగతా అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బుజ్జగించే సంబంధించి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటో చూడాలి. కొంతమంది రెబల్ గా పోటీ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు రెబల్ గా కనుక పోటీ చేస్తే అది బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు ఎంఐఎం పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీలు 2 కూడా ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటున్నారు. వాళ్ళంతా కూడా న్యూట్రల్ గా ఉంటారా? ఎంఐఎం అయితే కాంగ్రెస్ సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి టీడీపీ సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఎటు సపోర్ట్ చేస్తారనేది చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. దాదాపు 2 అభ్యర్థులు పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో పోటీ చేసి ఓడిపోయిన లంకాల దీపక్ రెడ్డి అదేవిధంగా కీర్తిరెడ్డి పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి. నేడు లేదా రేపు బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుని అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగానే సాగే అవకాశాలు ఉన్నాయి. ఒకళ్ళు అభివృద్ధిని నమ్ముకొని ఎన్నికల్లో దిగుతున్న పరిస్థితి ఉంది, అది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు సెంటిమెంట్ నమ్ముకొని ప్రజా వ్యతిరేక విధానాలను నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు పోతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.